ఓ సమస్య ఓ పరిష్కారం, సింపుల్ ప్రాసెస్లో చిట్కాలు, సమ్మర్లో ఈజీగా రిలీఫ్ అయ్యే పద్ధతులు, హెల్తీగా ఉండే దారులు, ఇవన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆ పండు తింటే మంచిది, ఈ పండు తినకుంటే మంచిది, అది తాగితే మంచిది, ఇది తాక్కుంటే మంచిది. ఎండాకాలం వస్తే ఇలాంటివి చాలానే ఉంటాయి. అందరం అంటుంటాం, వింటూనే ఉంటాం. కాకపోతే వీటిలో నిజంగా ఏవి మంచిదో ఏవి మంచివి కావో తెలియక జనం కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఈ 2-3 నెలల పాటు తమకి తెలిసినవి తీసుకుంటుంటారు. అందుకే డాక్టర్లు చెప్పే మాట వింటే బెటర్ అనేది అందరూ చెప్పే సలహా. అందుకే డాక్టర్లే కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవి ఫాలో అయితే సరిపోద్ది. సమ్మర్లో ఒంటికి మంచి కలిగించే వాటిలో మజ్జిగది ఫస్ట్ ప్లేస్. పెద్దోళ్ళైనా పిల్లలైనా బడాబాబులైనా పేదలైనా ఇది తాగుతూ ఉంటే గుడ్. జమాన్ కాలం నాటి నుంచి ఇదే తాగాల అనుకోకుండా అందరూ మజ్జిగ తాగుతూ ఉంటే గుడ్. ఇక నెక్స్ట్ ప్లేస్ లో నిమ్మకాయ ఉంటుంది. వికారం, గుండె మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. వాటి నుంచి రిలీఫ్ రావాలంటే నిమ్మరసం మంచిది. చెమట వల్ల పుట్టే దురదలకి కూడా ఇది బెస్ట్ సొల్యూషన్. తక్కువ ఖర్చులో ఎక్కువ మంచి చేసే వాటిలో నిమ్మకాయ ఒకటి. ఎండకి చర్మం కమిలిపోతే నిమ్మరసం తాగడంతో పాటు దాన్ని కాస్త స్కిన్ పై అప్లై చేస్తే మెరిసిపోతుంది. టైం ఏదైనా కొబ్బరి నీళ్ల గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తుంటాయి. ఎన్ని తాగినా ఇవి మళ్లీ మళ్లీ తాగుతుంటే ఒంటికి మంచిది. ఎక్సర్సైజులు గట్రా చేసే వాళ్లకైతే ఇది ఇంకా మంచిది. బాడీ లాస్ అయిన ఎనర్జీని మళ్లీ తిరిగిస్తుంది. శరీరం సొంతంగా తయారు చేసుకోలేని కొన్ని ప్రత్యేక విటమిన్లను అందిస్తుంది. కొబ్బరి నీళ్లలో కాస్త నిమ్మరసం మిక్స్ చేస్తే ఇంకా ఎనర్జెటిక్ గా ఉండటంతో పాటు యూరిన్ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అయిపోతాయనేది డాక్టర్ల మాట. తర్వాతి ప్లేస్ చెరుకు రసందే. సమ్మర్ లో దీని సేల్స్ కూడా ఫుల్. అంతేకాదు ఎంతో యూజ్ఫుల్. చిన్న పిల్లలకి జ్వరాలు రాకుండా ఉండాలంటే వాళ్ల బాడీకి తగ్గట్లు వీటి డోస్ యాడ్ అయితే చాలు. రోజు కొంచెం కొంచెం చెరుకు రసం తాగిస్తుంటే జ్వరం దగ్గరికి కూడా రాదంటున్నారు డాక్టర్లు. షుగర్ పేషెంట్లు కూడా చెరుకు రసం తాగడానికి కంగారు పడాల్సిన పని లేదంటున్నారు. అయితే ఎవరైనా సరే చెరుకు రసంలో ఐస్ వేయకుండా చూసుకోవడం మంచిదంటున్నారు. అంతేకాదు కాస్త నిమ్మరసం, క్వాంటిటీకి తగ్గట్లు అల్లం తగిలిస్తే ఇంకా మంచిది. సమ్మర్లో వడదెబ్బలు కామన్. సిటీలో అయినా పల్లెటూళ్లలో అయినా చూస్తూనే ఉంటాం. పచ్చి మామిడిని ఉడికించి కాసిన్ని నీళ్లు, నల్ల ఉప్పు, జీలకర్ర, కాస్త పంచదార మిక్స్ చేసి వడదెబ్బ తగిలిన వారికి తాగిస్తే రిలీఫ్ దొరుకుతుంది. అంతేకాదు గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ కూడా దగ్గరికి రావు. చెమట ద్వారా లాస్ అయిన ఎనర్జీ మళ్లీ వస్తుందంటున్నారు డాక్టర్లు. ఇక పుచ్చకాయ కూడా అంతే. అందరూ తీసుకోవచ్చు. చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ లో ఇది ఒకటి. గుండె జబ్బులు, బీపీ పేషెంట్లకి ఇది ఇంకా మంచిది. కాస్త కేర్ తీసుకుని ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే సమ్మర్ లో అయినా సరదాగా తిరగొచ్చు, హెల్దీగా ఉండొచ్చు అనేది డాక్టర్ల మాట. మెనూ పట్టుకుని ఫుడ్ రూల్స్ ఏం ఫాలో అవుతాంలే అనుకోకుండా కాస్త కాన్సంట్రేట్ చేస్తే గుడ్ అనేది పెద్దల మాట.